డీఈఓ బొల్లారం భిక్షపతిపై అసత్య ప్రచారం చేయడం తగదని దళిత సంఘాల నాయకులు అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా పేరు పెట్టి వార్తలు రాయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గురువారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీఎస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ దళిత అధికారులపై గత కొన్ని రోజులుగా కొందరు వ్యక్తులు దళిత సంఘాలను అడ్డం పెట్టుకుని తప్పుడు ప్రచారానికి దిగుతూ మానసిక క్షోభకు గురిచేస్తున్నారని అన్నారు. పాఠశాలల అభివృద్ధికి ఉపాధ్యాయ సంఘాలతో కలిసి నిరంతరం శ్రమిస్తూ ఉన్నతాధికారుల ప్రశంసలు పొందిన అధికారిపై ఆధారాలు లేని అభియోగాలు మోపడం తగదన్నారు. విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా వ్యక్తిగత అంశాలలోనూ తలదూరుస్తూ మానసిక క్షోభకు గురిచేస్తున్నారని అన్నారు. తప్పుడు ప్రచారం ఇలానే కొనసాగితే దళిత సంఘాల నుండి తీవ్ర నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దళిత అధికారులు అంటే ఎందుకు చిన్నచూపని ప్రశ్నించారు. తమ సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళా అధికారికి అడిగిన పోస్టు ఇవ్వలేదని అక్కసుతోనే తప్పుడు ప్రచారానికి దిగినట్లు అర్థమవుతుందన్నారు. ఆధారాలు లేకుండా మరోసారి తప్పుడు ప్రచారానికి దిగితే సహించేది లేదని హెచ్చరించారు. మీడియా సమావేశంలో దళిత సంఘాల నాయకులు పెరిగ కరణ్ జయరాజ్, కత్తుల షణ్ముఖ కుమార్, కత్తుల జగన్ కుమార్, కత్తుల తులసీదాస్, చింత శివరామకృష్ణ, భాషపాక హరికృష్ణ, గోలి సైదులు, దుబ్బ రూప అశోక్ సుందర్, కందుల లక్ష్మయ్య, బొజ్జ శంకర్, మారపాక నరేందర్, కత్తుల కాంచీరాం, విరిగి ప్రసాద్, పెరిక హరిప్రసాద్, రెడపాక విజయ్, బుర్రి స్వామి, దాసరి విజయ్, ఎర్రౌళ్ల శ్రీను, పందుల రాజు, అనుముల సురేష్, కొప్పుల అశ్విని, పోలేపల్లి రుద్ర, మహంకాళి వీర, ఇరుగు అంజమ్మ తదితరులు ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఎస్సీ కులమునకు చెందినటువంటి అధికారులపైన కొంతమంది స్వార్థపరులు తమ స్వప్రయోజనాల కోసము దళిత సంఘాలను అడ్డం పెట్టుకొని నిరాధారణమైనటువంటి ఆరోపణలు అభియోగాలు చేస్తూ వారి యొక్క నిధులకు విధులకు ఆటంకం కలిగిస్తూ మానసిక క్షోభను గురి చేయడం జరుగుతుంది. ఇటీవల ప్రచురితమైనటువంటి ఒక పత్రికలో నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేయడము, ప్రత్యక్షంగా పేరు పెట్టడము, మరి కొన్ని సంవత్సరాలుగా ఈ జిల్లాలో విద్యాశాఖలో డీఓగా పనిచేస్తున్నటువంటి భిక్షపతి గారి మీద మరి నిరంతరము ఉపాధ్యాయ సంఘాలతోటి స్కూల్స్ విషయంలో కూడా శ్రమిస్తూ ఉన్నతాధికారుల మన్ననలు పొందుతూ చాలా సంవత్సరాలుగా ఇక్కడ సేవలు అందిస్తున్నటువంటి ఆ వ్యక్తి మీద ఆధారాలు లేనటువంటి అభియోగాలు సృష్టిస్తూ, అంతేకాకుండా తన పర్సనల్ వ్యవహారాలతో కూడా తలదూర్చి మరి వారి యొక్క మానసిక క్షోభకు గురి చేయడం జరుగుతుంది. మిత్రులారా, కావాలని ఒక కుట్రపూరితమైనటువంటి సంఘటనలు సందర్భాలను మేము బాబు జగజీవన్ రామ్ అంబేద్కర్ ఆశయ సాధన సేవా సంఘం, మరి మాల మహానాడు, మాదిగ సంఘాల జేఏసీ, అంబేద్కర్ యువజన సంఘం, షెడ్యూల్ కులంల సంక్షేమ సంఘం మరియు దళిత విద్యార్థి సంఘాల పక్షాన ఈ యొక్క వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేసినట్లయితే వారు తీవ్రమైనటువంటి నిరసనలు మా సంఘాల ద్వారా ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఈ ఉపాధ్యాయ సంఘాలకు కూడా నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే, ఏ ఉపాధ్యాయ సంఘము అనేది ఆ పత్రిక విలేకరులు అడగండి. అన్ని ఉపాధ్యాయ సంఘాలకు ఇది వర్తిస్తుంది. వారి మీద కూడా మాకు అనుమానం కలుగుతున్నది. కేవలము తమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక అధికారికి స్థానము కల్పించలేకపోవడమే ఈ యొక్క వార్తలకు బలమైన పునాది వేస్తున్నాం అనేది మా సంఘాల ద్వారా మేము తెలుసుకున్నాం. దయచేసి ఇక ముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన విషయాన్ని మేము మీ యొక్క దృష్టికి తీసుకొస్తున్నాము. అదేవిధంగా ఈ జిల్లాలో ఎస్సీ ఆఫీసర్స్ని మాల కానీ మాదే కానీ ఎస్టీ ఆఫీసర్స్కి కానీ ఎలాంటి ఇబ్బందులు ఏ సంఘ పక్షాన కానీ ఏ రాజకీయ పక్షాన కానీ ఎలాంటి సంఘటనలు జరిగినా కూడా మా యొక్క దళిత సంఘాల ద్వారా తీవ్రమైనటువంటి నిరసనలు వ్యక్తపరుస్తామని మేము తెలియజేస్తూ వారిని హెచ్చరిస్తున్నాం. 6 సంవత్సరాలుగా విద్యాశాఖ అధికారి కొనసాగడం జరుగుతుంది. తన విధులు తాను నిర్వహిస్తుండే కాబట్టి ఖచ్చితమైన గైడ్లైన్స్ ప్రకారం అమలు చేయడంలో మరి నడుస్తుంది కాబట్టి గత 6 సంవత్సరాలుగా మరి బాధ్యతలు నడుస్తూ ఉన్నాయి. కొంతమంది మరి విద్యార్థి సంఘాలు కానీ కొంతమంది మరి ఆ అధికారిపై అసత్య ఆరోపణలు చేసి అతను రాష్ట్ర గైడ్లైన్స్ ప్రకారము మరి ట్రాన్స్ఫర్లు కానీ మిగతాయి మరి సెక్టోరియల్ ఆఫీసర్లు కానీ సెక్టోరియల్ అధికారి మరి 3 years ప్రకారము వాళ్ళు ఇచ్చిన ప్లేసు మరి రిటర్న్ రీపాట్రియేట్ పెట్టుకుంటే మళ్ళీ తిరిగి అదే ప్లేస్కు మరి వెళ్ళాలి. కానీ అక్కడ సీటు ఖాళీ లేనప్పుడు పక్క మండలము ఇవ్వవలసి వస్తుంది. కాదు, నాకు ఆ మండలి వేరే మండలే కావాలని మరి చెప్పడం ద్వారా ఆ గైడ్లైన్స్ ప్రకారము ఆ మండలు
ఇవ్వనందున ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని మాకు ప్రత్యక్షంగా తెలుస్తూ ఉంది. ఇలాంటి అసత్య ఆరోపణలు ఇప్పటికైనా మానుకోవాలి. మా అధికారులు ఈ నల్గొండ జిల్లాలో పనిచేయకూడదా? ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన వర్గాలపై అధికారులపై ఎలాంటి అసత్య ఆరోపణలు చేసినా కూడా మేము తగిన బుద్ధి చెప్పడానికి మా సంఘాలు సిద్ధంగా ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వరుసగా వారం రోజులకెళ్ళి కథనాలు రావడం చూస్తున్నాము. ఎందుకంటే ఒకే ఒక్క అధికారి భిక్షపతి డిఓ గారి పైన పేరు పెట్టి రాయడం అనేది అది సమంజసం కాదు, కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏ విషయమైనా అధికారుల పేర్లు పెట్టకూడదు, వారికి తెలుసు. అయినా కూడా ఎస్సీ అధికారిని అవమానించే విధంగా, వారి హక్కులకు భంగం కలిగే విధంగా కావాలని దురుద్దేశంతో రాయడం జరుగుతుంది అనేది క్లియర్గా మనకు అర్థమవుతుంది. కాబట్టి దయచేసి ఆ యొక్క ప్రతినిధికి మేము ఈ యొక్క పత్రికాముఖంగా తెలియజేయనిది ఏంటంటే, దయచేసి మీరు పేర్లు పెట్టి కానీ ఈ యొక్క ఆరోపణలు మీరేమన్నా చేయాలనుకుంటే గౌరవ కలెక్టర్ గారు కానీ వివిధ అధికారులకు కానీ తెలియచేయాలి. కానీ ఈ విధంగా ఎస్సీ అధికారులని అవమానించడము, వారి హక్కులకు భంగం కలిగించడము కరెక్ట్ కాదని తెలియజేస్తున్నాను. ఎస్సీ ఎస్టీ అధికారులపై ఉన్నత అధికారులు అణచివేతకు గురి చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే ఎస్సీ ఎస్టీ సంఘాలు కూడా వాళ్ళనే పీడించుకు తింటున్నటువంటి ఒక సందర్భాలు కనబడుతున్నాయి. కానీ ఆధారాలు లేకుండా ఏ అధికారిని మాత్రం ఇబ్బంది పెట్టొద్దనేది మేము కోరుకుంటున్నాం. అదే అధికారి దగ్గర ఏమైనా ఆధారాలు మీ దగ్గర ఉంటే అధికారికి మేమే బుద్ధి చెప్పే విధంగా ఉంటాం. కాబట్టి ఆధారాలు లేని ఆరోపణలు చేయకుండా ఖచ్చితంగా వాళ్ళని నిలబెట్టగలిగి ఉంటే మాత్రమే ఏదైనా ముందుకు తీసుకురావాల విషయాన్ని, లేకుండా వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకుండా ఉంచి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరము మనకు ఉన్నది. దళిత సంఘాలు ఈరోజు అందరినీ కూడా మేము గౌరవిస్తాము, ఏ సంఘానైనా మేము గౌరవిస్తాము. కానీ దళితుడు సంఘం అని పేరు పెట్టి ఒక దళితుల మీదనే ఏదైతే కంటెంట్ చేస్తుండో, వాళ్ళ ఉద్యోగస్తుల మీదనే ఏదైతే చేస్తున్నారో అది మేము తీవ్రంగా మాదిగా జేఏసీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. ముందుగా మీరు చేయవలసింది అంటే అగ్రకులాల్లో ఉన్న అన్ని రంగాల ఆఫీసర్లు చేసిన తప్పు ఏ తప్పును కూడా ఉండకుండా అగ్రకులాల దగ్గర తీసుకొని లాలుచుపడి ఈ దళిత నాయకుడు అని పేరు పెట్టుకొని సంఘం పెట్టుకొని దళిత ఉద్యోగాలపైన మీరు అగ్నితమైన వ్యాఖ్యలు చేస్తున్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇక మీదట మీరు ఏ సంఘం కానీ దళిత ఉద్యోగాలపైన ఇబ్బంది కలిగించాడైతే మేము ఈ సంఘం నుంచి మీకు తీవ్రంగా మీకు తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఒక ఆఫీసరు తన 3 సంవత్సరాల పదవీ కాలం పూర్తయిన తర్వాత తను ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అదే ప్లేస్కి పోవాలని ఆమె కోరుకున్నది. కానీ నిబంధనలకు విరుద్ధంగా మరి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి నిబంధనలే డిఓ గారు పాటించారు తప్ప ఆయన సొంత ఎజెండా కూడా ఎక్కడ పాటించలేదు. ఒక దళితుడిని టార్గెట్గా చేసి దళిత ఆఫీసర్ పైన నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. అతని యొక్క మానసిక క్షోభకు గురి చేస్తూ ఉన్నారు. ఇది పద్ధతి కాదనే విధంగా వారికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.